రాత్రి కాల సమయమున మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారు? మన కుటుంబాలలో ఉన్న మన ప్రియులైన మన బిడ్డలును, మన పెద్దవారును, వృద్ధులు కూడా అందరూ క్షేమంగా ఉండాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇండియాలో ఈ వాక్యం వింటున్న మీ కుటుంబాలను బహుగా దీవించాలని కోరుతూ ఉన్నానండి. అలాగే గల్ఫ్ దేశాల్లో ఈ వాక్యం వింటున్న ప్రియులందరూ కూడా బహుగా దీవనకరముగా ఉండాలని నేను కోరుతూ ఈ రాత్రి 42వ కీర్తన 1 నుండి 3 వచనాలు చదువుకుందామండి. దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభువు దీవించును గాక. ఈ రాత్రి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ దేవుని పట్ల ప్రతి రాత్రి కన్నీళ్లు కార్చి ప్రార్థించిన అనుభవము నీకున్నదా? ఆయన సన్నిధిని మోకరిల్లి ప్రార్థించిన అనుభవము నీకున్నదా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవుని కొరకు నీలో ఆశ ఉన్నదా? అట్లయితే ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచు దేవుడై ఉన్నాడు. ఆయన సన్నిధిని నువ్వు ఆనందమును సంతోషమును కలిగుండుము. కొందరు మనం ప్రశ్నించవచ్చు, నీ దేవుడు ఏమాయేనని. అవును, వారికి అర్థము కాదు. మన దేవుడు మన యందు కార్యాలు చేసినాడు, వారికి తెలియవు. నీ అంతరాత్మకు తెలుసు నీ దేవుడు గొప్పవాడని. ఆయన యందు విశ్వాసం ఉంచుము. ఆయన గురించి రాయబడిన మాట ఏమిటంటే, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు అని రాయబడి ఉంది. నీకు గొప్ప మేలులు చేసే దేవుడు నీ దేవుడు. అయితే నీవేం చేయాలి? నమ్ముట నీ వలనైతే, ఆయన కొరకు రాత్రింబగళ్ళు ప్రార్థించిన అనుభవం నీకుంటే, ఆయన సన్నిధిన స్తోత్రములు చెల్లింపగలిగిన హృదయ ప్రసన్నత నీలో ఉంటే, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు నీలో ఉంటే, నీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ రాత్రి వాక్యము మన హృదయములలో ఆయన నింపి దీవించును గాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఉదయము నుండి ఈ రాత్రి వరకును మా శ్వాస జీవితం అంతయను మీరు కాపాడుతున్నందులకు స్తుతులు చెల్లించి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి. నా ప్రభువా, ఈ దినము ప్రయాణాలు ప్రారంభించుకునే మునుపు నీ సన్నిధిలో ప్రార్థించే అనుభవంతో నడిచే భాగ్యం ఇచ్చినారు. తిరిగి క్షేమంగా గృహాలకు తీసుకొచ్చినందులకు స్తోత్రాలు. ఈరోజు వ్యాపారాల విషయంలో సహాయం చేసినారు. వ్యవసాయపు పనుల నిమిత్తమే నీ బిడ్డలు వెళుతూ ప్రార్థించుకుంటూ వెళ్ళినారు. సుఖంగా పని చేసుకుని తిరిగి గృహాలకు చేరినారు. గల్ఫ్ దేశాల్లో వారి వారి డ్యూటీల్లో రాత్రి పగళ్ళు పనిచేస్తున్నారు. వారిని దర్శించి బలపరచండి. నీ కొరకైన సాక్షులుగా బ్రతుకుటకై అందరికీ నీ కృప దయచేయండి. అందరి హృదయాలలో బలమైన ప్రార్థన అనుగ్రహించండి. ఈ రాత్రి ఈ కీర్తన మాటలు ఎవరైతే విన్నారో మీ కుమారుని గురించిన గొప్ప సత్యము వారి హృదయాలలో కలగచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, ఈ రాత్రి ఒంటరిగా నిద్రపోతున్న వారు చుట్టూ మీ దూతల కావలి ఉంచండి.
కుటుంబాలు చుట్టూ మీ కంచి ఉంచమని ప్రార్థిస్తున్నాము. గర్భఫలములు లేనివారు గర్భఫలాలు కొరకు ఎదురు చూస్తున్నారు. మీరు దర్శించండి నాయన. మీరు అనుగ్రహించినటువంటి వారిని దర్శించండి. గర్భఫలాలు మోస్తూ ఉంటుండగా శరీరాలకు శక్తియు బలమును మీ నామములో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. జన్మదినాన్ని, వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలకు మీ బ్లెస్సింగ్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వ్యాపారాల అభివృద్ధి లేదు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవని వాపోతున్న నీ ప్రియులకు సహాయం చేయండి నాయన. ఈ రాత్రి వేళన తండ్రి, ఇంకనూ ప్రయాణాల్లో ఉన్నవారిని, డ్యూటీలో ఉన్నవారిని దర్శించండి. ఈ రాత్రి ఒక్క పాపైన రక్షణ పొందుకొనుటకు ఈ మాటల ద్వారా అనుగ్రహించండి. నీవే మహిమ పొందుకోండి. మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ గుడ్ నైట్ అండి.